ఇక్కడే తిన్నాం ఆగరా. రే చంకలో చేతీరా తీ. మాస్టర్ వాడెక్కడ చేయబెట్టుకున్నాడో ఏంటో. అరిటాకులు పోయి పేపర్ వచ్చింది. వాటే కంట్రీ. మధ్యాహ్నం భోజనం చేసావా అని అడుగుతోందా? అవునరా. అల్లుడు, ఎప్పుడైతే ఒక అమ్మాయి రాత్రింబగలు నీ గురించి ఆలోచిస్తోందో అంటే తన మనసులో నువ్వు ఉన్నావని అర్థం. ఇదంతా నేను చెప్పకూడదు. కావాలంటే ఆమె వాట్సాప్ స్టేటస్ డీపీ చూడు. రే మావా, దీన్ని చూడు. ఏంట్రా అది? చెప్పాను కదా అల్లుడు, సమర్వై వెతుక్కుంటూ వచ్చిన దేవతని వదిలేసుకుంటే రే ఏం చేస్తున్నావు? రే మావా, ఎవరైతే నేను తిన్నా తినకపోయినా దీనికెందుకు? టైంకి తింటున్నానా అని అడుగుతోంది తను. నిన్ను కరెక్ట్ టైం తింటున్నాను అనే కదా మెసేజ్ ఇచ్చావు. అవును మావా. అయ్యా అందమా అందమా వినలాయే వెన్నుమిటిదే. ఏంటి తమన్నా మొహం తలకిందులుగా ఉంది? నేను నీకు తమన్నాలా కనిపిస్తున్నానా? మావా, తన్ని బాగా మిస్ అవుతున్నాను రా. డైరెక్ట్ గా చూసొద్దాంరా. నన్ను అటాక్ బాల్ దగ్గర ఇరికించేసి నన్ను జీవసమాధి చేద్దాం అనుకుంటున్నావా? నేను రాను, పోరా. పిల్లాడు పిల్ల కోసం తప్పిస్తూ ఉంటే అమ్మ లోపల గురకబెట్టి నిద్రపోతుంది. ఏం ఫ్యామిలీరా? సూపర్ గా ఉంది. ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చావు? వెళ్ళు. నిన్ను చూడటానికి వచ్చానే. నానొస్తాడు. బాయ్. బాబు ఇట్రా. సాయంత్రం మంత్రి గారింటికి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం, త్వరగా రా. పని లేదు రే, నేను నీకేరా చెప్పేది? నేను నీకు ఆ రోజు చెప్పానుగా, చేసుకుంటే అటాక్ బాల్ కూతురునే చేసుకుంటా. చెప్పుతో కొడతాను. ఇంకా అమ్మాయిని తలుచుకుంటూ కూర్చున్నావా? ఇప్పుడని కాదు, ఎప్పుడైనా ఆ అమ్మాయిని అనుకుంటాను. లవ్ చేసిన అమ్మాయిని వదిలేసి డబ్బు పదవికి ఆశపడి మినిస్టర్ చెల్లెలైన మా అమ్మని చేసుకున్నావు. మీలా నేను అసలు ఉండలేను. మినిస్టర్ కూతురునే చేసుకోవాలి, దాంతోనే జీవించాలంటే ఆల్రెడీ నాకు అమ్మ లేదు, ఇక నాన్న కూడా లేడని వెళ్ళిపోతాను. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా, గుర్తు పెట్టుకో. హలో. ఓరే, నన్ను చూడ్డానికి ఇప్పుడు వస్తావా? అయ్యయ్యో, డే టైంలో వచ్చి మీ నాన్న దగ్గర ఇరుక్కోడానికా? ఓ పని చేద్దామా, 2020 పెట్టుకుందామా? అదేంటి 2020? నువ్వు మీ ఊరు నుంచి 20 కిలోమీటర్స్ రా, నేను మా ఊరు నుంచి 20 కిలోమీటర్స్ వస్తాను. ఇద్దరు కామన్ గా లవర్స్ మీట్ అయ్యే చోట కలుసుకుందాం. వస్తాను. ఓకే.